గ్యాంగ్స్టర్ నయీం కేసులో మరో కొత్త కోణం బయటపడింది. నయీం లింకులు నల్గొండ జిల్లా రాజకీయ నేతలకే కాదు మాజీ మంత్రులకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం వెలుగులోకి వస్తోంది. నయీం ఇంటిలో దొరికిన డైరీతో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ గ్యాంగ్స్టర్ హైదరాబాద్ కు చెందిన ఓ మాజీ మంత్రితో కలిసి దందాలు చేశారని తెలుస్తోంది. కొండాపూర్లో ల్యాండ్ డీల్ విషయంలో సదరు మాజీ మంత్రి నయీం సహాయం తీసుకున్నట్టు సమాచారం. ఇదే కాక నగరంలో పలు చోట్ల సెటిల్మెంట్ల విషయంలో ఆయనకు నయీం సహాయపడినట్లు తెలుస్తోంది. గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. నయీం అనుచరులు ఫర్హానా, అఫ్సానా విచారణలో విస్మయం కలిగించే వాస్తవాలు వెలుగు చూస్తాయి. తన ఇంట్లో ఉండే మైనర్లను లైంగికంగా వేధించేవాడని పోలీసులు గుర్తించారు. నార్సింగి పుప్పాలగూడలోని నయీం ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించి 9 మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. వారు ఎందుకు అక్కడ ఉంటున్నారనే కోణంలో పోలీసులు విచారించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. లైంగిక వేధింపులకు పాల్పడమే కాక ఓ మైనర్ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేవలం మైనర్లను వేధించడమే కాదు, వారు ప్రతిఘటిస్తే చితకబాది వారికి స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి వేధింపులకు గురి చేసేవాడని విచారణలో తెలిసిందే. బాలికలు ఎవరైనా నయీం వికృత చేష్టలకు ఎదురు తిరిగితే వారిని చంపేసేవాడని బాధితులు చెప్పినట్టు తెలిసిందే. వారి తల్లిదండ్రులు ఎవరూ నయీంను ప్రశ్నించడానికి సాహసించేవారు కాదని అంటున్నారు. మైనర్లను కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రప్పించుకునేవాడని చెబుతున్నారు. నయీం వసూళ్ల దందాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. కోరుట్ల బీడీ కాంట్రాక్టర్ మహమ్మద్ అబ్దుల్ రఫూఫ్ ను బెదిరించి 30 లక్షలు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. తర్వాత నయీం గ్యాంగ్ మరో వ్యాపారిని బెదిరించినట్లు అనుమానిస్తున్నారు. ఆ వ్యాపారికి ఫోన్ ద్వారా హెచ్చరికలు చేసి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే నయీం గ్యాంగ్ కు కోరుట్లలోని బడా వ్యాపారుల వివరాలు ఎవరు అందించారన్న విషయంపై సిట్ అధికారులు లోతుగా విచారణ సాగిస్తున్నారు. నయీం కు ఆయుధాలు సరఫరా చేసిన మాజీ మావోయిస్టు టెక్ మధును ఆలేరు కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. మావోయిస్టుల కోసం రాకెట్ లాంచర్లు తయారు చేసేవాడు టెక్ మధు. ఈ లాంచర్లను సరఫరా చేస్తూనే గతంలో పోలీసులకు దొరికిపోయాడు. అశోక్ అలియాస్ టెక్ మధు విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. తన దందా కోసం నయీం అత్యాధునిక ఆయుధాలు వాడినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. నయీం స్థావరాల నుంచి అధికారులు స్టెన్ గన్లు, AK-47 తపంచాలు, జిలిటన్ స్టిక్స్, డిటోనేటర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలును నయీం షెల్టర్ జోన్ గా వాడుకున్నట్టు తెలుస్తోంది. నక్సలైట్లు కూడా ఆ ప్రాంతాన్ని షెల్టర్ జోన్ గా వాడుకునేవారు. మాజీ నక్సలైట్ అయిన నయీం అందుకే ఆ ప్రాంతాన్ని ఎంచుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తన సమీప బంధువు ఒకరిని ఒంగోలులో ఉంచి అప్పుడప్పుడు వచ్చిపోతుండేవాడని గుర్తించారు. నయీం సమీప బంధువు సలీంను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. నయీం ఎన్కౌంటర్ పై విచారణకు ప్రభుత్వం దర్యాప్తు అధికారిని నియమించింది. ఏసీపీ భుజంగరావుకు బాధ్యతలు అప్పగించింది. నయీం ఎన్కౌంటర్ ఘటనపై మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తమిళనాడు తరహాలో ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో ఎస్టీలు, మైనారిటీల సామాజిక స్థితిగతులపై చెల్లప్ప, సుధీర్ కమిషన్ల నివేదికలు సమర్పించాయి. ఈ సందర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నాయని రిజర్వేషన్లు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మైనారిటీలతో పాటు ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. జడ్జిల నియామకం చేస్తున్న కొలీజియంపై కేంద్రానికి ఎందుకింత అపనమ్మకం అని ప్రశ్నించారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఠాకూర్.
న్యాయ వ్యవస్థలో పెండింగ్ కేసులపై ఓ మాజీ ఆర్మీ అధికారి వేసిన పిల్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దాదాపు 75 మంది జడ్జీల పేర్లను కొలీజియం సిఫార్సు చేసినా కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలో 40% జడ్జీ పోస్టులు ఖాళీగానే ఉన్నాయని, న్యాయ వ్యవస్థను అసలేం చేయాలనుకుంటున్నారు అంటూ అటార్నీ జనరల్ ను ప్రశ్నించింది. దేశంలో 40 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. దీనిపై కేంద్రం స్పందనను తెలియజేయాలంటూ అటార్నీ జనరల్ ను కోర్టు ఆదేశించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పర్యటించారు. హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్న తన కుమార్తె నైమిషారెడ్డి వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు. ఈ పూజకు రేవంత్ రెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు. కూతురు అల్లుణ్ణి ఆశీర్వదించారు. టీటీడీపీ నేతను కలిసేందుకు ఏపీ టీడీపీ నాయకులతో పాటు కొందరు కార్యకర్తలు వచ్చారు. రాజమండ్రిలో అర్ధరాత్రి ఓ తాగుబోతు హల్చల్ చేశాడు. పీకల దాకా తాగిన ఓ మందుబాబు సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలోకి ప్రవేశించడానికి యత్నించాడు. కిటికీ అద్దాలను ధ్వంసం చేసి వీరంగం చేశాడు. దాంతో భయాందోళనకు గురైన బాలికలు అధికారులకు సమాచారం అందించారు. యాజమాన్యం ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు మందుబాబును అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా మార్టూరు దగ్గర 5వ నెంబర్ జాతీయ రహదారిపై బైఠాయించారు వైసీపీ కార్యకర్తలు. పార్టీ నేత కుందేటి అనిల్పై 2 రోజుల కిందట దాడి జరిగింది. ఈ ఘటనలో అనిల్ తీవ్ర కత్తిపోట్లకు గురయ్యాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. అనిల్పై దాడి చేసిన గురువయ్య అతడి అనుచరులను అరెస్టు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని వైసీపీ నేతలు ఆరోపించారు. అందుకు నిరసనగా గొట్టిపాటి భరత్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలంతా 5వ నెంబర్ రహదారిపై బైఠాయించారు. దాదాపు 2 గంటల పాటు అక్కడ హై డ్రామా నెలకొంది. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. విశాఖ జిల్లాలో 150 అడుగుల లోయలో పడ్డ కారు నుంచి ఓ వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. సీలేరు జిల్లా విద్యుత్ కేంద్రం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన వ్యాపారి అశోక్ కుమార్ జైన్ ఒడిశాలోని బదాంగిర్ వెళ్తున్నాడు. అతడు ప్రయాణిస్తున్న ఆల్టో కారు సీలేరు పవర్ ప్లాంట్ వంతెన దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారిగా అదుపు తప్పింది. పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జైంది. సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో అశోక్ జైన్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బాల కార్మికురాలితో పని చేయిస్తున్న సినీ నిర్మాతను చికడపల్లి పోలీసులు పట్టుకున్నారు. దోమలగూడలో నివాసం ఉంటున్న నిర్మాత భోజిరెడ్డి ఇంట్లో సమీరా అనే 15 ఏళ్ల బాలిక గత 3 ఏళ్ల నుంచి పనిచేస్తోంది. విషయం తెలుసుకున్న బాలల పరిరక్షణ సంస్థ సభ్యులు అచ్యుతరావు బృందం చికడపల్లి పోలీసులకు సమాచారం అందించారు. మహబూబ్ నగర్ కు చెందిన సమీరా తండ్రి 50,000 రూపాయలు తీసుకుని ఆమెను పనిలో పెట్టినట్టు గుర్తించారు. అచ్యుతరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సమీరాను బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు. నిజామాబాద్ జిల్లా బీర్కూరు మండలం దుర్కిలో అతిసార మళ్లీ పడగవైపోయింది. ఒకే గ్రామంలో గత 5 రోజుల్లో 2 మృతి చెందగా ఇంకొంతమంది డయేరియా సోకి బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. 24 ఏళ్ల మురళికి డయేరియా సోకడంతో మొదట బాన్సువాడ ఆసుపత్రిలో చేరాడు. ఎదకి తగ్గకపోవడంతో అతన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మురళి మృతి చెందాడు.